హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎప్పుడు తినే జంతువులు కాకుండా ఈసారి పండక్కి ఇలా కొత్తగా ట్రై చేయండి. నోట్లో వేయగానే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఒకటికి బదులు 10 తినేస్తారండి, అంతా బాగుంటాయి. అలాగే హెల్దీ కూడా. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బీట్రూట్ని తొక్క తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. మీడియం సైజు ఉన్న బీట్రూట్ అయితే సరిపోతుంది. ఇలా ముక్కలుగా అయినా తీసుకోవచ్చండి, లేదా తురుము అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వలన బీట్రూట్లో స్వీట్నెస్ ఉంటే బ్యాలెన్స్ చేస్తుందండి. ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాని మీద జల్లెడని పెట్టుకుని ఒక క్లాత్ వేసుకోండి, కాటన్ క్లాత్. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న జ్యూస్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి 1 కప్పు బియ్యపిండిని వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవడం వలన జంతుకులు మరింత టేస్టీగా ఉంటాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక చిటికెడు సాల్ట్ని వేసుకోవాలండి. మనం ముందు బీట్రూట్ రసంలో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని ఇందులో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒక్కసారి వేయొద్దు. పిండిని గట్టిగానే కలుపుకోవాలండి. మనం జంతుకులకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవడం వలన జంతుకులు గుల్లగుల్లగా వస్తాయండి. ఇలా డోలాలాగా కలుపుకోండి. పిండిని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా అలా గట్టిగా ఉండాలండి. ఇలా ఉంటేనే జంతుకులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ జంతికలు వేసే గొట్టాలను తీసుకుని అందులోకి కొద్దిగా పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జంతికల కింద వేయడమేనండి. వేసిన వెంటనే తిప్పొద్దండి, విడిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్నగా వేసుకోండి, పెద్ద సైజులో కావాలన్నా పెద్దగా ఒత్తుకోవచ్చు. ఆ రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత ఈజీ అయిన జంతికల్ని. ఈసారి పండక్కి తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ తినని పిల్లలకి ఇలాగా జంతికలు వేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఒకటికి బదులు 10 తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ ప్రాసెస్. ఈ జంతికల్ని ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నెన్నో హెల్దీ అయిన వంటలను చేసి చూపిస్తానండి. మీరు కూడా ఇంట్లో ఇలా హెల్దీగా చేసి పిల్లలకి, ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మరి నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. మరి ఈ హెల్దీ అయిన జంతికల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి హెల్దీ అయిన రెసిపీ తోటి మళ్ళీ వస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.